తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. అహంకారం అనేది ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు ఆలోచిస్తే మనం యువతకి ఉంటుందా, జీవితంలో అనుభవం పైన పెద్దవాళ్ళకు ఉంటుందా, మహర్షులకు ఉంటుందా, ఋషీశ్వరులకు ఉంటుందా, దేవతా పురుషులకు ఉంటుందా అని ఆలోచిస్తే ఎవరికైనా ఉండొచ్చు అనేదే సమాధానం. మనకి నారద మహర్షి అంటే చాలా గౌరవం. ఎందుకు గౌరవం అంటే అతను మహతీ వీణని తీసుకెళ్తూ అనుక్షణం శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. తర్వాత అతను ముల్లోక సంచారి, తర్వాత నారాయణ భక్తియుక్తుడు. అలాంటి నారద మహర్షి ఒకసారి అనుకున్నట్ట తను కూడా మహర్షులతో కలిసి తపస్సు చేస్తే బాగుంటుంది అనుకుని ఆ మహర్షులందరూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ నదీ తీరంలో స్నానం చేసి దేవుణ్ణి నమస్కారాలు పెట్టుకుని పూజలు చేసి ధ్యాన నిష్టలో మునిగిపోయాడు. నారదుడు ఏమిటి ఇంత గొప్ప తపస్సు చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయేంతగా ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానానికి ముల్లోకాలు తలడిల్లిపోతున్నాయట. దేవతలందరికీ చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇలాంటి తపస్సు చేస్తున్నాడని. ఉన్నట్టుండి స్వర్గాధిపతి ఇంద్రుడు ఆయన కనిపించిందట. ఎందుకని నారదుడు ఇంత ఘోరమైన తపస్సుకు వచ్చాడు? నారదుడు భక్తుడే కదా, ఇంకా ఏం కావాలి ఆయనకి? ఒకవేళ ఇంద్ర పదవి కోరా ఈ తపస్సు? ఒకవేళ నారదుడే కనుక తపస్సులో ధన్యుడైతే ఈ ఇంద్ర పదవి కోరుకుంటున్నాడా? ఈ ఇంద్ర పదవి నుంచి నేను దిగిపోవాలా? ఇలా రకరకాల ఆలోచన రాగానే ఈ ధ్యానాన్ని ఎలాగైనా భగ్నం చేయాలి. ఎవరు భగ్నం చేయగలుగుతారు? అసలు నారదుడంటే ఒక భక్తికి, నారదుడంటే వీణా వాయిద్యానికి, నారదుడంటే గొప్ప వ్యక్తిగా, ఒక దివ్య పురుషుడిగా లోకం చూస్తుంటే ఆయన ఎలా విఘ్నం చేయించాలి అనుకుని చాలా ఆలోచించి అనుకున్నట్ట ఈ స్త్రీలు, ఈ అప్సరసులు వీళ్ళు గారు ఇతని మనసులో కామోద్రేకం కలిగించాలి, కామ భావనలు కలిగించాలి. అప్పుడు ఈ తపస్సు నుంచి ఈయన మనసు మారుతుంది అని మన్మధుడిని ప్రేరేపించాడు. అంటే మన దృష్టిలో, పౌరాణిక దృష్టిలో మన్మధుడు ఈ స్త్రీ పురుషుల మధ్య, యువతి యువకుల మధ్య ఈ ప్రేమని కామాన్ని ప్రోత్సహించేవాడు. అతను ఒక్కడే కాకుండా అతను ఏ ఉద్యానవనాల్లోకి వచ్చినా, ఏ వసంత ఋతువులో వచ్చినా అతని స్నేహితులు వసంతుడు, అలాగే వాయుదేవుడు, అలాగే వీళ్ళందరూ అది స్నేహితులుగా వెనకాల వస్తుంటారు, చంద్రుడు, వెన్నెల, ఇవన్నీ. కాబట్టి ఈ పరివారం అంతా తీసుకుని మన్మధుడు నారదుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వచ్చి విపరీతంగా విజృంభిస్తుంటే తపోధ్యానంలో ఉన్న నారదుడి మనస్సు వికలమయ్యి ఒక్కసారి కామ వాంఛల మనసులో కలిగేట. ఇదేమిటి, నన్ను ఎవరో పరీక్షించడం కోసం చేస్తున్నారు, నాలాంటి వాడికి ఏంటి? అయినా మన్మధుడు శివుని కంటి మంటకి దగ్ధమైన వాడు, అనంగుడు రూపంలో ఉన్నవాడు, రతి మన్మధుల విలాపం లోకానికి తెలిసింది. నన్ను ఈ మన్మధుడు ఏం చేస్తాడు అని ఆ ధ్యాన నిష్ఠలోనే ఉండి మళ్ళీ ఒక్కసారి లేచి శివుడి దగ్గరికి వెళ్ళిపోయాట చాలా అహంకారంగా. శివుడి దగ్గరికి వెళ్ళి, ఓ శివ, నువ్వు మన్మధుడిని నా దగ్గర ప్రేరేపించి పంపిస్తున్నారు ఎవరో, నువ్వు ఈ కంటి మంటకి మన్మధుడు దగ్ధం అయ్యాడు కదా, ఈ మన్మధుడు నన్ను ఏం చేస్తాడో ఒకసారి చెప్పు. ఈ మన్మధుడి మూలంగా నా తపస్సు ఆగిపోతుందా, నా శక్తియుక్తులు పోతాయా, ఏమవుతాయో నువ్వు చెప్పు. ఈ మన్మధుడు ముందు నేను ఎప్పుడు గెలిచాను, మన్మధుడే ఓడిపోయాడు అన్నాడు. నారదుడి మాటలకి శివుడు చాలా పరిహాసం చేసి, నీ శక్తియుక్తులు నీకు తెలుసు అనుకుంటున్నావు, అసలు ఈ మన్మధుడిని జయించగలిగే శక్తి నీకెవరిచ్చారో తెలుసా అంటాడు. అంటే నారదుడు ఇంకా అహంకారంగా నేనే మన్మధుడిని జయించగలిగాను కదా అంటాడు. ఓహో అలాగా, అయితే సరే నువ్వు విష్ణువు దగ్గరికి మాత్రం వెళ్ళకు, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అంటాడు. సరే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ అంటాడు, ఇదంతా ఈశ్వరేచ్ఛ, నువ్వు అనుకుంటున్నావు నువ్వే మన్మధుడిని గెలిచావు, నువ్వు గొప్పవాడివేని, చాలా పొరపాటు, నువ్వు నా దగ్గరకు కాదు, నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అంటాడు. నారదుడు అంత అహంకారంగాను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నేనే మన్మధుడిని జయించాను, నన్ను ఎవరు ఏమీ ప్రోత్సహించలేదు, నాకు ఎంత శక్తి ఉందో నువ్వు చూడు అంటాడు. అయితే విష్ణుమూర్తి అంటాడు, ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అనే ఒక మాట చెప్తాడు అని, ఈ మాయలో నుంచి నువ్వు బయటకు వస్తావులే త్వరలో, సరే వెళ్ళు అంటాడు. అప్పటికీ నారదుడు యొక్క గర్వం, అహంకారం పోలే. నెమ్మదిగా నడుచుకుంటూ ఒక నగరంలోకి వస్తాడు. ఆ నగరం చాలా అద్భుతంగా అలంకరింపబడి ఉంది. ఎక్కడ చూసినా మంగళ వాద్యాలు వినిపిస్తున్నాయి. అద్భుతమైన తోరణాలతో ఆ ఊరంతా మెరిసిపోతుంది. ఏమిటి సందడి అని నారదుడు అక్కడ వచ్చి అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, ఈ రాజుగారు ఉన్నారు, ఈ రాజుగారి కుమార్తె శ్రీమతి, ఇవాళ ఆమె స్వయంవరం, కాబట్టి స్వయంవరానికి వచ్చిన వాళ్ళల్లో ఆమెకి ఎవరు నచ్చితే వాళ్ళల్లో ఆ పూలహారాన్ని వాళ్ళ కంఠసీమలో అలంకరిస్తుంది అని. వెంటనే నారదుడు కనిపించిందట, నేను కూడా ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చు కదా అని. మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా అందమైన రూపాన్ని ఇయ్యి, విష్ణుమూర్తి రూపాన్ని నాకు ఇయ్యి, ఈ రూపంతో నేను స్వయంవరంలో పాల్గొంటాను అని. అప్పుడు కూడా విష్ణుమూర్తి ఈశ్వరేచ్ఛ అని సరే వెళ్ళమంటాడు.
వెళ్తాడు. అయితే విష్ణుమూర్తి యొక్క రూపము కంఠం కింద నుంచి వచ్చేట్టుగా ఇచ్చి ముఖం మాత్రం కోతి రూపాన్ని, మర్కట రూపాన్ని చూపిస్తాడు. నారదుడు అది గుర్తించకుండా స్వయంవరంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. దగ్గరున్న రాజులందరూ అతను చూసి నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు. నాకు విష్ణుమూర్తి స్వరూపం ఉంది కదా, నన్ను ఎందుకు పరిహసిస్తున్నారో అనుకుంటాడు. తన సౌందర్యానికి మురిసిపోతూ ఉంటాడు. ఈ లోపున ఆ శ్రీమతి స్వయంవర హారాన్ని తీసుకుని ముందుకు వస్తుంది. నారదుడు తన మెడలోనే ఈ హారాన్ని వేస్తుంది అనుకుని మెడ ముందుకు జాపుతాడు. కానీ ఆ రాజకుమార్తె, ఆ శ్రీమతి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఒక అద్భుత సౌందర్య రాశి మెడలో వేస్తుంది. ఎవరి అద్భుత సౌందర్య రాశి అంటే విష్ణుమూర్తే ఈ స్వయంవరానికి వచ్చాడు. ఈ నారదుడి గర్వం వదిలించాలనుకున్నాడు. ఆమె ఆ పుష్పహారాన్ని విష్ణుమూర్తి కంఠంలో వేయగానే వెంటనే విష్ణుమూర్తి ఆమెను వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు లక్ష్మీదేవిలాగా. నారదుడు చాలా అవమానపడ్డాడు. వెళ్ళి వెంటనే విష్ణుమూర్తిని అడుగుతాడు, నన్ను ఇలా మోసం చేస్తావా? నా ముఖం మర్కట ముఖం పెట్టి నా శరీరం అంతా కూడా విష్ణుమూర్తిలా ఉంటే అందుకే నన్ను పరిహాసం చేశారు అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఎంత గొప్పవాడికైనా అహంకారం పనికిరాదు. నువ్వు అనుకుంటున్నావు నీ అంత గొప్పవాడు లోకంలో లేడని. నువ్వు ఎవరినైనా జయించగలను అనుకుంటున్నావు. శివుడి మాట కానీ బ్రహ్మ మాట కానీ ఎవరి మాట నీకు నచ్చలేదు. చివరికి నా మాట కూడా నీకు నచ్చలేదు. నువ్వు శివుడిని జయించడం ఏంటి, మన్మధుని జయించడం ఏంటి, బ్రహ్మని, ఇవన్నీ జరిగే పనులు కాదు కదా. నీకు ఎంత భక్తి ఉన్నా నీ అహంకారం మూలంగా ఇవన్నీ నువ్వు పోగొట్టుకున్నావు. తిరిగి మళ్ళీ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చెయ్యని. కాబట్టి నారదుడి అహంకారం అంతా ఆ చేసిన తపస్సే కాకుండా మళ్ళీ తపో దీక్షలో కాలం గడుపుతూనే అతడు ఉన్నాడు. అంటే మనం అనుకుంటాము తపస్సు చేస్తే మనకు అన్నీ సిద్ధిస్తాయని, తపస్సు చేస్తే భగవంతుడు అనుగ్రహం వచ్చేస్తుందని. వస్తుంది, కానీ రకరకాల పరీక్షల్ని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అని చెప్పడానికి నారద అహంకారం అనేది మాత్రమే మనకి సూచన. మనం ఎంత గర్వం వచ్చినా, ఎంత గొప్పవాళ్ళమైనా మనని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు అనే వినయ సంపద ఉన్నప్పుడు ఈ తపస్సు కానీ, విద్య కానీ, పదవి కానీ రాణిస్తాయి అనే ఒక హితాన్ని చెప్పేటువంటి గొప్ప కథ నారద అహంకారం. మరొక వారం మరొక ప్రసంగంతో కలుద్దాం.